ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాశుల వారికి మరో 24 గంటల్లో అఖండ రాజయోగం పట్టబోతుంది. ముఖ్యంగా గోచార గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా జ్యోతిష చక్రంలోని ఈ 5 రాశుల జాతకులకు మరో 24 గంటల్లో అఖండ రాజయోగం విపరీతంగా పట్టనుంది. అయితే ఈ 5 రాశుల వారికి వీరి జీవితంలో ఎటువంటి పెను మార్పులు, సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. వీరి జీవితం ఏ విధంగా మరో 24 గంటల్లో అఖండ రాజయోగంతో ఏ విధంగా వెలగబోతుంది అనే పూర్తి విషయాలతో పాటు ఏ దేవత ఆరాధన ఈ 5 రాశుల వారికి మరింత మేలు చేస్తుంది అనే వివరాలను కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మరో 24 గంటల్లో రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురువు గ్రహం యొక్క బలం ఉన్నట్టయితే తిరుగులేనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దాదాపుగా 90% వరకు జాతక దోషాలను పోగొట్టుకునేటువంటి శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు. ఇక మరో 24 గంటల్లో గురుని యొక్క ఫలంతో అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో గురుగ్రహం యొక్క బలంతో విపరీతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు 3వ స్థానంలో సంచారం చేయటం కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎప్పటి నుంచో కుటుంబంలో ఏమైనా సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, గొడవలు కానీ ఉంటే అవన్నీ కూడా మరో 24 గంటల్లో తొలగిపోతాయి. కుటుంబంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒక దాటిపైన నిలుస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. పిల్లలు పెద్దల మాట వింటారు. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో కుటుంబపరంగా సంతోషకరంగా వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో తన పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. అదేవిధంగా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ధనపరంగా, కుటుంబపరంగా, వాక్కుపరంగా ఈ సమయంలో గురు సంచారంలో మార్పు కారణంగా అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇక మరో 24 గంటల్లో అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి గురువు సంచారం 7వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కుటుంబపరంగా పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో వీరి యొక్క చక్కటి పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. అలాగే వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నవా మకర రాశి వారికి మరో 24 గంటల్లో సంతానపరంగా ఒక శుభవార్త వినబోతున్నారు. అలాగే మీ యొక్క పిల్లలు కూడా చదువుల విషయంలో కావచ్చు, లేదా కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం కావచ్చు, టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి మరో 24 గంటలు విశేషమైనటువంటి అవకాశాలు అనేవి ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మరో 24 గంటల్లో గురువు యొక్క బలంతో మకర రాశి వారికి వారి జీవితంలో అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇక మరో 24 గంటల్లో అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బృహస్పతి యొక్క 9వ స్థానంలో సంచారం కారణంగా ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి మంచి చక్కటి పెళ్లి సంబంధం కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే ఎంతో కాలంగా వృశ్చిక రాశి వారికి వివాహాలలో సంబంధాలు కుదరగా పెళ్లి దాకా వచ్చి సంబంధాలు ఏవో కారణంగా చేజారిపోయి ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి మరో 24 గంటల్లో ఖచ్చితంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతాయి. అంటే మంచి సంబంధాలు వచ్చి మెచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది, వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా మనస్పర్ధల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు కూడా మరో 24 గంటల్లో ఆ భార్యాభర్తలు తిరిగి ఒకటవుతారు. అంటే వృశ్చిక రాశి వారు ఎవరైనా కుటుంబ సమస్యల కారణంగా, మనస్పర్ధల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు దూరంగా ఉన్నట్లయితే మరో 24 గంటల్లో వృశ్చిక రాశి వారికి చెందిన భార్యాభర్తలు ఖచ్చితంగా కలుస్తారు. మెరిచువల్ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క దాంపత్య సమస్యలు, అలాగే పార్ట్నర్షిప్, వ్యాపార సమస్యలన్నీ తొలగిపోయి మరో 24 గంటల్లో వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇక మరో 24 గంటల్లో అఖండ రాజయోగం పట్టబోతున్న 4వ రాశి కన్యా రాశి.
కన్యా రాశి వారికి 11వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం కారణంగా కన్యా రాశి వారికి పునర్జన్మల పుణ్యఫలం అనేది వీరికి చేకూరుతుంది. వీరికి పట్టిందల్లా బంగారం ఉంటుంది. ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి తిరుగు అనేది ఉండదు. వీరు విపరీతంగా ధనలాభాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి దిష్టి అనేది తొలగిపోతుంది. కన్యా రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. ఎందుకంటే కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో లాభస్థానంలో గురువు యొక్క సంచారం అనేది వీరికి పూర్వజన్మల పుణ్యఫలం కలిసి వచ్చి కన్యా రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇక మరో 24 గంటల్లో అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి కర్కాటక రాశి. ముఖ్యంగా స్వస్థానంలో బృహస్పతి యొక్క సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో ఆర్థిక పరంగా తిరుగు అనేది ఉండదు. ఒక్కోసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. ఏ రంగాలలో ఉన్నా తనే వీరు నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఖర్చులు కూడా తీరుతాయి. శత్రు బాధలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వారు స్వస్థానంలో గురువు సంచారం కారణంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మాత్రం మర్చిపోకుండా గురువు యొక్క రాశి సంచారం కారణంగా ఈ 5 రాశుల వారైతే అఖండ రాజయోగం పట్టబోతుంది. కాబట్టి మీరు ఈ 5 రాశుల వారు క్రమం తప్పకుండా శివ భగవానుని స్మరించుకోండి. అలాగే గురువులను పెద్దలను గౌరవించండి. జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.